రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ చూడండి, ఇగో మెత్తిళ్ళు అంటారు, మేమైతే మెత్తళ్ళు అంటాం. ఆ మెత్తాళ్ళతోటి ఈ పులుసు అన్నమాట. ఇదిగో మామిడికాయ మెత్తాళ్ళు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇవి ములక్కాయలు, చామదుంపలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర ఉంది. ఇది ఉల్లిపాయలు, పచ్చి మామిడికాయ, ఇది మా చెట్టుకి కాసిన కాయ. ఇవి మెత్తళ్ళు. వీటిని బాగా ఎన్నోసార్లు శుభ్రం చేసుకోవాలి. ఒక 10 సార్లు అన్నా కడగాలి, డీప్ క్లీనింగ్. లేకపోతే ఇసుక ఉంటుంది పైన. ఇక చూడండి ఎంత నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం ఈ ఎదిరిపోయే మెత్తళ్ళు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కోసం మామిడికాయతోటి పొయ్యి మీద ఆయిల్ పెట్టి వేడేస్తాం. దానిలోకి ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడలు చేస్తాను. అవి కూడా వేసి చక్కగా కొంచెం వేగనిద్దాం. వీటిని ఇవేగాక చూద్దాం. కొంచెం కొత్తిమీర కాడ కూడా వేసాను. ఇంకా వీటిని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న మెత్తిళ్ళు వేసేద్దాం. వేసి కొంచెం ఒక నిమిషం కూడా అవసరం, కొంచెం సేపు అలా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో ఈ చామదుంప ముక్కలు పచ్చియే బాగుంటాయి. దీనిలోకి ఉడకబెట్టినవి అంత టేస్ట్ ఉండదు. ఇట్లా పచ్చివి పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి బాగా కలిపేసి ఒక్క నిమిషం మూత పెడదాం. మూత మెత్తగా మగ్గిపోతాయి ఈ దుంపలు కూడా కలిసి. ఇంకా ఇలా కలిపేసుకొని సెగ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం సేపు ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు దీనిలో మనం టమాటాలు వేసేద్దాం. టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని వాటిని వేసేసాం. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెడదాం. ఇప్పుడే మునక్కాయలు వేస్తే మునక్కాయలు ఒకటి ఉడికిపోతాయి కదా, అందుకని అవి మెత్తగా అయిపోతాయి. అందుకని కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసేప్పుడు మునక్కాయలు కూడా వేసేయాలి. ఈలోపు ఈ మామిడికాయ శుభ్రం కడిగేసుకొని పీల్ తీసుకుందాం. చూడండి అది ఆయిల్ కూడా వచ్చేసింది. ఇంక ఇప్పుడు దుంపలు కూడా చక్కగా ఉడికింటాయి. చూద్దాం, స్లిప్ అవుతుంది. ఇది చూపిస్తాం. చూసారా ఎంత మెత్తగా ఉడికినాయో. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేద్దాం. వేసి ఇదిగో ఈ పీల్ తీసి పెట్టుకున్నది మీ ఇష్టం. ముక్కలైనా కోసుకోవచ్చు, తురుముకోవచ్చు. నేనైతే తురుముతాను. తురిమితే చక్కగా గ్రేవీ వచ్చింది. ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు కారం వేద్దాం. ఉప్పు, కారం, మర్చిపోయి పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఇంక ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుదాం. ఇప్పుడైనా వేసుకోవచ్చు 2 పచ్చిమిరపకాయలు. ఇలా కలిపేసి ఒక్క నిమిషం మూత పెడదాం. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇంకా దీంట్లో మనం ఏం పులుసు అవి వేయంగా అదే మామిడికాయ ముక్కలు వేసేసుకుంటాం అంతే. ఇంకా కావాలంటే మీ ఇష్టం, మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్లు పోసుకోండి. నేను మామిడికాయ తురిమేస్తాను కాబట్టి కొంచెం గ్రేవీ చక్కగా వచ్చింది. నాకైతే ఇది సరిపోయిద్ది. ఇంక ఇప్పుడు మూత పెట్టి ములక్కాయలు కూడా మెత్తబడిందా ఉడికిద్దాం. చూడండి ఇప్పుడు చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిలో నేను కొన్ని ముక్కలు కట్ చేశాను, కొంచెం ఒక పక్కది. ఇదేమన్నా తురిమాను, ఇది వేసేసాను. వేసేసి ముక్కలు కూడా మొత్తం వేసేసి కలిపిదాం. మా అమ్మ అయితే ప్రతి దాంట్లో మామిడికాయ వేసిన ప్రతి దాంట్లో కూడా మామిడికాయకి కొంచెం గుర్తుంచి ఆ టెంకి కూడా వేసిద్ది. అది భలే టేస్ట్గా ఉంటుంది ఈ టెంకి. నేను మర్చిపోయి మొత్తం తీసేసాను. ఈసారి ఎప్పుడన్నా వేస్తే నేను టెంకి వేసి చేస్తాను. అసలు చేపల కూరలో వేసిద్ది, ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇంకా చేపల అవసరం లేదు, అన్నం తిని చేయి కడుక్కొని ఇది చీక్కుంటూ ఉండేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసి మూత పెడదాం. ఇంకా అంతే, ఉడికిపోయింది. 2 నిమిషాలు ఉడికాక చూద్దాం. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇంకా అయిపోయింది. దీన్ని కొంచెం కొత్తిమీర వేసి లైట్గా కలుపుదాము. కలిపి ఇంకా దించేయటం. చూడండి ఎంత సూపర్గా ఉందో. భలే టేస్ట్, అసలు మామూలు టేస్ట్ కదా, అద్భుతంగా ఉంటుంది ఇది.
ఇప్పుడు ఈ కూర అయిపోయిందాక దీన్ని తీసేసి తిందాము. అద్దిరిపోయిద్ది, మామూలుగా ఉండదు. ఇది ఈ మెత్తిళ్ళు కదా, ఉప్పు కూడా ఉండదు. ఈ మెత్తిళ్ళు చేపలు బాగుంటాయి. సరేనండి, ఇంక ఈ కూర రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో ఇవన్నీ అసలు ఎంత బాగుంటాయో మామిడికాయలతో తయారు చేస్తే అద్దిరిపోతూ ఉంటాయి. చూడండి.